హలో ఎవ్రీవన్. రిషికొండ. వైజాగ్ రిషికొండని ఇప్పటి వరకు ఏం చేయాలి అనే సందిగ్ధంలో పడిపోయిందనే చెప్పాలి ఏపీ ప్రభుత్వం. అయితే ఇప్పుడు దాన్ని టూరిజం డిపార్ట్మెంట్ కి అప్పగించబోతున్నట్టు తెలుస్తోంది. సో దాని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్తాం. హలో సార్, నమస్కారం. నమస్తే. సార్, చాలా రోజుల తర్వాత దీనికి ఒక పులి స్టాప్ పడిందా అంటే ఏమంటారు సార్? అంటే ఫుల్ స్టాప్ పడిందని మనం చెప్పలేం. దానిపైన డిస్కషన్ జరుగుతోంది. ఇది ఓకే. ఋషికొండ ప్యాలెస్ ఇవాళ ఒక వైట్ ఎలిఫెంట్ గా మారింది. దానికి నెలకి కరెంటు బిల్లులే 30 లక్షలు వస్తున్నాయి. ఇప్పుడు ఎట్లా చూసుకున్నా కానీ ఇప్పుడు ఈ 18 నెలల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఋషికొండ మేపడానికే నీకు దగ్గర దగ్గర 18-30 ఎంత ఉమ్. దగ్గర ఒక 5 కోట్లు ఏమో కరెంటు బిల్లులు కట్టారనమాట. ఎస్ సార్. అంటే ఇప్పుడు వైట్ ఎలిఫెంట్ అంటుంది అదే అనమాట. జగన్మోహన్ రెడ్డి దగ్గర దగ్గర ఒక 500 కోట్లు ఖర్చు పెట్టారు ఎస్ ఈ సార్, అవును. బిల్డింగ్. అతను నిన్న కూడా మాట్లాడుతూ ఏమంటాడు, పుతిన్ వస్తే ఇవ్వచ్చు కదా అంటాడు. ఉమ్. మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఋషికొండ అదొక పెద్ద మాన్యుమెంట్, అదొక చరిత్ర, తను కట్టినటువంటిది విశాఖకే మణిహారం అన్నాడు. ఉమ్. ఏది ఈ వైట్ ఎలిఫెంట్. ఎస్ సార్. అసలు దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు. దాన్ని హోటల్స్కి ఇవ్వాలా, దాన్ని మెంటల్ హాస్పిటల్గా చేయాలా, రకరకాల ప్రపోజల్స్ మరి చర్చలు జరుగుతున్నాయి. మంత్రివర్గ ఉపసంఘం వేశారు. నిన్న కూడా వాళ్ళు మీటింగ్ అయ్యారు. 26వ తారీఖున మరి ఆ భూములు పరిశీలించాలని, ఎస్ సార్. 28న మళ్ళీ ఒక నివేదిక తయారు చేసి 29 క్యాబినెట్ దగ్గర మరి చర్చ పెడదాం. క్యాబినెట్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం అమలు చేద్దాం. అంటే ఉమ్. ఇప్పటికిప్పుడు దాన్ని టూరిజం డిపార్ట్మెంట్ ఉపయోగించుకోవాలన్నా ఉపయోగించుకోలేని పరిస్థితి. అతను అన్నీ కూడా ఎలా కట్టాడు, తను నివాసం ఉండటానికి కట్టుకున్నాడు. ఎస్ సార్, అవును. జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా 30 ఏళ్ళు ఉంటే అక్కడ ముఖ్యమంత్రి నివాసం కింద నేను ఇక్కడే కాపురం పెడతానంటూ ఆయనకి, ఆయన భార్యకి, ఆయన కూతుళ్ళకి మరి ఒక 4 హాల్స్, 4 బెడ్రూములు, మసాజ్ సెంటర్లు మనం చూసాం కదా. పెద్ద ఎస్ సార్. గబ్బు గబ్బు ఏంటి, అక్కడ వాడినటువంటి కమోడే 15 లక్షలు పెట్టుకున్నాడంట. ఉహుం. అక్కడ పెట్టుకున్నటువంటి ఆ బాత్ టబ్ 36 లక్షలు పెట్టుకున్నాడు. రీసెంట్ గా మాట్లాడుతూ దానికి 220 కోట్లు 230 కోట్లు ఖర్చు అని అన్నట్లు కూడా వ్యాఖ్యానించారు కదా సార్. సో అసలు వాటిలో నిజాలు ఉన్నాయంటారు? అంటే ఇప్పుడు యోగాకేమో 330 కోట్లు ఖర్చు అయింది అంటాడు. ఉహుం. 60 కోట్లు ఖర్చు పెట్టిన యోగా 5 రెట్లు ఎక్కువ చేసి చూపిస్తాడు. 500 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఋషికొండనేమో సగానికి తగ్గించి మాట్లాడతాడు. ఎస్ సార్. జగన్మోహన్ రెడ్డి మరి నైజం అది కదా. అంటే ఒకటి, ఇవాళ ఈ మంత్రివర్గ ఉపసంఘం అటు తాజ్ హోటల్స్ వాళ్ళతో మాట్లాడింది, ఇటు ఈ లీలా ప్యాలెస్, లేకపోతే అట్మాస్కోర్, ఆ ఫెమా, ఆ కంపెనీలన్నిటితో మాట్లాడి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతిపాదనలు ఏంటి, ఇప్పుడు వీటిపైన ఒక 2 అంతస్తులు కనుక వేస్తే ఉహుం. వాటిని గనక హోటల్స్గా గనక మార్చినట్లయితే అప్పుడు టూరిజంకి ఉపయోగించేటట్టుగా చేసుకోవచ్చు అంటూ, ఇంకా బయట కూడా భూమి కావాలని వాళ్ళు అడిగారు. ఇప్పుడు ఓకే. ఏంటి, అదొక 64 ఎకరాలు ఆహా. ఋషికొండ. ఆ 64 ఎకరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, 18 ఎకరాలు గుండు కొట్టేశాడు. అవును. సో అక్కడ ఉన్నటువంటి ఆ వృక్ష సంపద అంతా కూడా ధ్వంసం చేశాడు. అప్పుడు ఉహుం. అసలు ఎల్వి సుబ్రహ్మణ్యం అయితే గవర్నర్ గారికి ఒక లేఖ రాశారు. ఎస్ సార్. ఏంటి అసలు, హౌ దిస్ డిస్ట్రక్షన్ విల్ కంటిన్యూ, వి మస్ట్ హాల్ట్ దిస్ డిస్ట్రక్షన్ అన్నాడు. ఉహుం. ఏది అసలు ఏ విధంగా ఈ విధ్వంసాన్ని కొనసాగిస్తారు, ఈ విధ్వంసాన్ని తక్షణం మీరు జోక్యం చేసుకుని ఆపేయండి అని చెప్పింది ఎవరు, ఎల్వి సుబ్రహ్మణ్యం. ఎస్ సార్. జగన్మోహన్ రెడ్డి కోరి తెచ్చుకున్నాడు ఆయన. ఆయనే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ కి మొదటి చీఫ్ సెక్రటరీ. ఉహుం. అలాంటి ఆయనే మరి అంత ధ్వజమెత్తాడంటే ఆయనే చెప్పాడు కదా, జగన్మోహన్ రెడ్డి యొక్క ముసుగు తొలగించిందే ఎల్వి సుబ్రహ్మణ్యం. ఓకే. ఏంటి, అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ లో క్యాపిటల్ పెడదాం అన్నాడు. స్టీల్ ప్లాంట్ అక్కడి నుంచి ఖాళీ చేపిద్దాం, స్టీల్ ప్లాంట్ భూముల్లో క్యాపిటల్ పెడదామంటే నేను ఆశ్చర్యపోయాను. ఉహుం. ఎవరన్నా స్టీల్ ప్లాంట్ భూముల్లో రాజధాని పెడదామని ఆలోచన చేస్తారా? ఎస్ సార్. ఎవరన్నా ఋషికొండ పైన ఈ 500 కోట్లు ఖర్చు పెడితే వేస్ట్ చేస్తారా? యాక్చువల్గా అంతకుముందు హరిత రిసార్ట్స్ అని ఉండేది. అక్కడ ఓకే. సిఆర్జే ప్రకారం అక్కడ ఏ కన్స్ట్రక్షన్ చేయకూడదు. ఉమ్. 7 ఎకరాలు అంటే ఇంకా మిగిలిందంత ఆ 2 ఎకరాలు ఉపయోగించుకోవచ్చు. ఆ రెండు ఎస్. ఎకరాలు వాళ్ళకేం సరిపోతాయి కాబట్టి ఇంకా ఆ 2 ఎకరాలకు అదనంగా ఇంకేమైనా భూమి కలిపి ఇవ్వచ్చా అనేది రేపు 26వ తారీఖు
ఆ భూములు పరిశీలిస్తారు. ఈ పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, ఈ మంత్రివర్గ ఉపసంఘం మరి రేపటి 26 పరిశీలన ఎంత మేరకు కొలికి వస్తుందో, రేపు 29 క్యాబినెట్ పైన అందరి దృష్టి ఏంటి, అది ఋషికొండ మరి ఏ నిర్ణయం తీసుకుంటారు. అది మ్యూజియంగా మారుస్తారా, ఎస్ ఆర్ట్ సార్. గ్యాలరీ చేస్తారా, లేదు హోటల్స్గా మారుస్తారా. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడాడు. ఏమని, మీరు ఇక్కడ స్థానికంగా ఉన్న శాసనసభ్యుల యొక్క ఒపీనియన్ తీసుకోకపోతే ఎలా, వాళ్ళ ఎస్. అభిప్రాయాలు కూడా తీసుకోండి, హోటల్గా మారిస్తే ఎలా అంటున్నాడు ఆయన. మరి ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకాల సలహా ఇస్తున్నారు. మెంటల్ హాస్పిటల్ పెట్టమని సలహా ఇచ్చారు కొంతమంది. ఎస్ సార్. ఋషికొండని మెంటల్ హాస్పిటల్ కనుక చేస్తే మరి ఎవరిని ఫస్ట్ పేషెంట్ గా చేర్చాలి, కఠినాయనే చేర్చాలా. 500 కోట్లు దండగ చేసిన ఆయనే మొదటి పిచ్చోడు కింద అడ్మిషన్ ఇస్తారా ఆ మెంటల్ హాస్పిటల్లో. ఎస్ సార్, ఇప్పుడు అదే విధంగా దాన్ని దేనికి మార్చినా కూడా దానికి పెట్టిన బడ్జెట్ కి రెవెన్యూ అలా రిటర్న్ వస్తుందంటారు. అదే కదా ఇప్పుడు పెద్ద సమస్య. ఏంటి, ఎస్. ఇప్పుడు గతంలో ఉన్న రెవెన్యూ అన్నా రావాలి కదా. అవును. అసలు పూల కొట్టక ముందు 8 కోట్లు వచ్చేది హరిత రిసార్ట్స్ మీద సంవత్సరానికి. ఇప్పుడు ఈ 500 కోట్లకి వడ్డీ వేసుకోండి. అంటే ఎంత ఆదాయం వస్తే ఇవాళ అది వయబిలిటీ ఎస్ సార్. అనేది చూసుకుని అటు ఆ తాజ్ హోటల్కి ఇస్తారా. మనం చూసాం ఫలక్నుమా ప్యాలెస్ ఎక్కడ, అవును. హైదరాబాద్ లో మరి నిమ్స్ కట్టినటువంటి, నిజాం కట్టినటువంటి ఫలక్నామా ప్యాలెస్ ను కూడా ఇవాళ ఉపయోగంలోకి తీసుకొచ్చారు. ఎస్ సార్. హోటల్స్ బ్రహ్మాండంగా రన్ చేస్తున్నారు. పార్టీలు, పెద్ద పెద్ద ధనికులు అక్కడ ఫంక్షన్స్ చేసుకోవటం మనం చూస్తున్నాం. అదే ఎస్. విధంగా ఋషికొండని కొంతమంది మ్యూజియంగా మార్చడం, కొంత భాగం ఆర్ట్ గ్యాలరీగా చేయడం, మిగిలిన భాగం ఏది, ఒక ఇప్పుడు 6 బ్లాక్స్ ఉన్నాయి. ఆ ఓకే. 6 బ్లాక్స్ లో ఒక బ్లాక్ లో ఆర్ట్ గ్యాలరీ, ఒక బ్లాక్ లో మ్యూజియం పెడితే ఇంకా 4 బ్లాక్స్ ఉంటాయి. ఈ 4 బ్లాక్స్ పైన ఒక 2 అంతస్తులు వేసి వాటిని ఓకే. హోటల్ మార్చడం, ఏదో ఈ విధంగా చేయాలని మరి కింద మీద అవుతున్నారు కూటమి ప్రభుత్వం. ఓకే. జగన్మోహన్ రెడ్డి చేసిన మరి నష్టం ఇంతగా ఏది, ఆ నష్ట నివారణ చర్యల్లో భాగంగా మరి దీన్ని ఎలా ఉపయోగంలోకి తెస్తారో చూడాలి. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ.